డ్వాక్రా మహిళా సంఘాలు అడగకుండానే లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ అయ్యాయి. ఈ ఘటన అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొంబంగి మండలంలో జరిగింది. దూసరపాము పంచాయతీలోని 2 డ్వాక్రా సంఘాలకు అడగకుండానే లక్షల రూపాయలను బ్యాంక్ అధికారులు జమ చేశారు. డ్వాక్రా సంఘాల తీర్మానం లేకుండా బ్యాంక్ డాక్యుమెంట్లు సమర్పించకుండా రుణాలు ఎలా మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయకుండా ఉమ్మడి ఖాతాలో ఉంచడంపై సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేసి మీడియాకు వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెలుగు ఏపీఎం వీరాంజనేయులు 5 సీసీలను విచారణకు పంపారు. సభ్యుల ఆమోదం లేకుండా, అధికారుల తీర్మానం లేకుండా బ్యాంక్ అధికారులు రుణం మంజూరు చేశారని సీసీలు నిర్ధారణ చేశారు. ఈ గ్రామానికి వెళ్ళి మా మూడు సంఘాలకు సంబంధించి బ్యాంకు వారు సంఘ సభ్యులకి తెలియకుండా, అనుమతి లేకుండా రుణాలు మంజూరు చేశారనే విషయం మీద మా మండల ఏపీఎం గారు ఈ గ్రామానికి వెళ్ళి మా 3 సంఘాల నుండి వివరణ తీసుకోమని మమ్మల్ని టీమ్గా పంపించడం జరిగిందండి. అలా మేము వచ్చిన పిదప 3 సంఘాలను సమావేశపరిచాము. ఆ సమావేశపరిచిన భాగంలో 3 సంఘాల నుండి 33 మంది సభ్యులు ఉండగా 13 సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. ఆ 13 సభ్యుల నుండి మేము వారి యొక్క వ్యక్తిగత వివరణ తీసుకోవడం జరిగిందండి. ఆ వ్యక్తిగత వివరణలో భాగంగా మాకు గతంలో తీసుకున్న బకాయిలన్నీ కూడా ఒక సంఘం మినహా మాకు అరుణ, శ్రవంతి, ఇందిరా అనే 3 సంఘాల మీద వివరణ తీసుకోమన్నారు. అందులో ఇందిరా సంఘము మాకు బ్యాంకు నుండి రుణం మంజూరు కాలేదని తెలియజేశారండి. వాళ్ళు మినహా ఈ గ్రూపు లోన్ కూడా వరకు చాలా వెనకబడిపోయి ఉందండి. మరి దానికోసం అంది మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడుకొని డబ్బులు వసూలు చేసి అప్పుడు కట్టుతామండి, అప్పుడు తీసుకుంటామండి లోను. మా గ్రూప్లో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని అప్పుడు వస్తామండి అనేసని కట్టేసామండి. డబ్బులు లోను పొదుపు కట్టేసుకున్నామండి. కట్టేసుకున్నాక బుక్కులు రీడింగ్ చేయండి సార్ అంటే ఇప్పుడు అవదమ్మ సాయంత్రం 2 అని అన్నారండి. మరి బుక్కులు రీడింగ్ చేస్తారు, సాయంత్రం వెళ్ళి తెచ్చుకున్నామండి. మరి అవి ఉదయం తర్వాత మేము ఉదయం చూసుకున్నామండి. చూసుకుంటే మరి 31వ తారీఖుకే మరి 20 లక్షల లోను పడిపోయి ఉందండి. మరి అందులోని మరి నిన్న వెళ్ళినప్పటికి కూడా మేనేజర్గా లోన్ తీసుకోండి మేము ఇస్తాము అనేసి అన్నారు. కానీ మరి లోన్ మీకు వేస్తాము, బుక్లోని లోన్ వేస్తామన్న మాట మాకేమీ చెప్పలేదండి. మరి నైట్ కూడా మరి మా ఈవో బుక్ పేపర్ ఆవిడ వచ్చిందండి. మరి ఆవిడ వచ్చినప్పటికి కూడా మీ మనుషులందరినీ పిలిపి